అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈ వర్షాలు ఏంటండి బాబు, అస్సలు తగ్గను అన్నట్టు అస్సలు పడుతూనే ఉన్నాయి. అసలు లాస్ట్ ఇయర్లో ఇంత వర్షాలు లేనే లేవు ఇక్కడైతే. అండ్ ఈ సంవత్సరం అయితే చాలా చోట్ల వరదలు వచ్చేసినాయి. గుజరాత్లో కూడా చాలా చోట్ల వడోదరలో వరదలు వచ్చినాయి అని అన్నారు. మన విజయవాడకైతే అస్సలు తట్టుకోలేని పరిస్థితి ఉందన్నమాట. సో వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని అన్ని రకాలుగాను కొంచెం మోరల్ సపోర్ట్ లాగా మనం వాళ్ళ గురించి దేవుడిని ప్రార్థన చేయాలన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇక్కడ కూడా చాలా మట్టుకి భయంకరమైన వర్షాలు అవి పడ్డాయన్నమాట. జైసల్మీర్లో కూడా వరదలు వచ్చినాయి అన్నారు. జైసల్మీర్ అంటేనే మొత్తం ఎడారనమాట. అట్లాంటిది అక్కడ సిటీలో కూడా వరదలు వచ్చినాయట. సో ఇక్కడ వాళ్ళు అంటున్నారు, మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనే లేదు, అంటే నా వయసు ఉన్న వాళ్ళు. సో ఇప్పటి వరకు అసలు వరదలు వచ్చిన సంగతి తెలియదు మాకు అంటున్నారు. అట్లాంటిది జైసల్మీర్లో కూడా వరదలు వచ్చినాయట ఈ సంవత్సరం. అసలు మా ఏరియాలో కూడా చాలా మట్టి లోతట్టుగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా పాపం కొంచెం పూర్ పీపుల్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఇళ్ళు లోపలికి నీళ్ళది వచ్చేసినాయి అనమాట. సో పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది ఈ సంవత్సరం. దేవుణ్ణి కొంచెం మొన్న వినాయక చవితి రోజునైతే నేను ప్రార్థన చేశాను అనమాట. కొంచెం ఇట్లాంటి కష్టాలు అయితే ఇవ్వగయ్యా బాబు, కొంచెం కంట్రోల్లో పెట్టించు అని చెప్పి, మా వల్ల అయినంత మట్టుకు మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఒక సరైన దారిలో నడిపించు, అంతేకాని ఇట్లా మాత్రం శిక్షించుకో అని చెప్పి మొక్కుకున్నాను అనమాట. అంత బాధగా అనిపించింది కొంతమందిని తలుచుకుంటూ ఉంటే. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, కొన్ని చేంజెస్ చేశాను అనమాట నేను ఇంట్లో. సో దాని గురించి మీకు క్లియర్గా కొంచెం మేక్ ఓవర్ లాగా అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. గార్డెన్లో కూడా చాలా మట్టుకి పురుగులు అవి వచ్చేసినాయి. చాలా పెస్ట్ కంట్రోల్ చేయకపోతే కనుక ఈ వర్షాలు ఉన్నంతసేపు చాలా డిస్ట్రాయ్ చేసేస్తాయి అనమాట గార్డెన్ అనగా. లేకపోతే చిన్న చిన్న మొక్కలుగా పెట్టుకుని మనం చిన్న బాల్కనీ లాగా పెట్టుకుని అందులో గార్డెనింగ్ చేస్తున్నా సరే ఇట్లా పురుగులు వస్తే మాత్రం ప్రతిదీ తినేస్తాయి. సో వాటిని చూసిన వెంటనే కంట్రోల్ చేయకపోతే మాత్రం కష్టం. ఇక్కడ నేను పెస్ట్ కంట్రోల్ లాగా ఎప్పుడు పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నా కానీ మళ్ళీ వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది. పెస్టిసైడ్ స్ప్రే చేసినప్పుడల్లా కూడా తర్వాత వర్షం వస్తుంటే అది కొట్టుకుపోతుంది అనమాట. సో రిపీటెడ్లీ కొట్టాల్సి వస్తుందన్నమాట. అట్లా నాకు కనపడినంతసేపు ఎక్కడైతే కనపడుతుంటే అక్కడ స్ప్రే చేస్తూ ఇట్లా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. అయినా సరే సింగోనియం చూడండి, మొత్తం ప్లాంట్ అని మొత్తం తినేసినాయి అనమాట. అట్లాగే మనీ ప్లాంట్ని కూడా అలా చాలా చోట్ల దగ్గర 10-15 రోజుల నుంచి అయితే అస్సలు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి పురుగులు. మనీ ప్లాంట్ అయితే పెద్ద కొంగళి పురుగు ఒకటి మొత్తం తినేసింది. ఆ ఆర్చ్ కట్టాను కదా, అలా ఆర్చ్లో ఉన్న మనీ ప్లాంట్ అంతా కూడా తినేసింది అనమాట. ఇట్లా ఎక్కడి వరకు అయితే మనం కంట్రోల్ చేయగలమో అక్కడ వరకు కంట్రోల్ చేయగలం. మన చేతిలో లేనప్పుడు ఇంకా అంటే వర్షం పడుతుంది స్ప్రే చేసినప్పుడల్లా, సో అది కొట్టుకుపోతుంది, అది పని చేయట్లేదు అనమాట. సో నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి, ఎన్నిసార్లు స్ప్రే చేయాలని అన్నది. సో నాకు వీలైనంత మట్టుకు కంటిన్యూగా ఎప్పుడు కొంచెం వాన తగ్గినప్పుడల్లా స్ప్రే చేస్తూ ఉన్నాను. ఇన్నిసార్లు కొట్టచ్చో లేదో కూడా తెలియదు నాకు. బట్ అయినా సరే నాది మ్యాక్సిమం అన్ని ఆర్నమెంటల్ ప్లాంట్సే కదా అరేంజ్ చేసుకున్నవి. సో వాటిని ఎట్లా సేవ్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. షాడోలో ఉన్నంత మట్టుకు అంత లేవు, కానీ వాన ఉన్నంత మట్టుకు అయితే కనుక పురుగులు అయితే చాలా ఎక్కువ వచ్చేసినాయి. వాటిని స్ప్రే చేస్తూ కంట్రోల్ చేయడానికి ట్రై అయితే చేస్తున్నాను. బై ద వే చింటూ ఉదయపూర్ వెళ్ళిపోయాడండి. సో వాడు ముందు తీసిన వీడియో అనమాట, వాడు వెళ్ళక ముందు తీసిన వీడియోలు ఇవన్నీ. వర్షాల కారణంగా మా ప్రసాద్ గారు కూడా డైలీ లేట్గానే వస్తున్నారు. తను పాపం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి కొంచెం లేట్గా వస్తుందన్నమాట. ఈరోజు మా డిన్నర్ కూడా లేట్ అయిపోయింది. సో మేము ముందే తినేసాం. ఆయనకు మట్టుకు చింటూ చేస్తున్నాడు అనమాట. వదిలే చిట్టు వదిలే. చింటోడు వాళ్ళ డాడీకి రొట్టెలు చేస్తున్నాడు వచ్చి.
ఇంట్లో కొన్ని చోట్ల నేను చేంజెస్ చేశాను అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్‌లో. సో, చేంజెస్ ఇన్ ద సెన్స్ కొంచెం మేకోవర్ లాగాననమాట. ఒక వుడెన్ ప్లాంక్ తీసుకొచ్చి ఇక్కడ ప్యాసేజ్ ఉంది కదా! అంటే బెడ్‌రూమ్స్‌లోకి ప్యాసేజ్ ఉన్న చోట సో, ఆ ల్యాంప్ కన్నా ముందు కొంచెం ఒక ప్లాంక్ యాడ్ చేస్తే గనక దాని మీద మనీ ప్లాంట్ హ్యాంగ్ చేస్తే చాలా బావుంటదని అనిపించింది. సో, ఆహ్, బయట నుంచి కొనుక్కొచ్చింది ఏదీ లేదు. ఓన్లీ ఆ ప్లాంక్ ఒకటి ఆర్డర్ ఇచ్చానంతే. సో, సైజ్‌కి తగ్గట్టుగా ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నాను. ఆ ప్లాంక్ సైడ్ ఎల్‌పత్తిలు యాడ్ చేశామనమాట. ఎల్‌పత్తిలు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి. సో, అవి యాడ్ చేసేసి వాటిని గోడకి పెట్టించేసాననమాట. సో, దానివల్ల కొంచెం లుక్ చేంజ్ అవుతుందేమో అనిపించింది. మనీ ప్లాంట్లు కూడా ఇంట్లో పెట్టినవే, నేను పెట్టిన కటింగ్సే. అండ్ కుండీలు కూడా ఇంట్లో ఉన్నాయన్నమాట ప్లాంటర్స్. సో, అవి పెట్టి యాడ్ చేసిన తర్వాత లుక్ అయితే కొంచెం చేంజ్ అయింది. బావుందని అనిపించింది. మీ అందరికీ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇంకొక కార్నర్ కూడా చేంజ్ చేశాననమాట. అంటే సిరి రూమ్‌లో కార్నర్ టేబుల్ ఒకటి ఉండేది. కన్సోల్ యూనిట్ లాంటిది. సో, సింగిల్ డోర్‌దనమాట. కొంచెం లాంగ్‌గా ఉంటుందనమాట. సో, అది ఇంట్లో లేదు కదా! సో, దాని రూమ్‌లోది యూజ్ అవ్వట్లేదు. యూటిలైజ్ చేయడానికి అని కిందకి తీసుకొచ్చేసాననమాట. కిందున్న టేబుల్ తీసుకెళ్ళి దాని రూమ్‌లో పెట్టేశాను. సో, అదేంటంటే అక్కడ పెట్టిన తర్వాత కొంచెం హైట్ అయితే అడ్జస్ట్ చేయాల్సొచ్చింది కొన్ని థింగ్స్‌కి. సో, అడ్జస్ట్ చేసిన తర్వాత కొన్ని థింగ్స్ కూడా మార్చుదాము అని ఒకటైతే ఒక 3 టైర్ స్టాండ్ ఒకటైతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. అది 440 రూపీస్ ఎంతో పడిందనమాట. సో, దాని మీద ఇవన్నీ చేంజ్ చేస్తూ నా దగ్గర ఇట్లాంటి ఫ్రేమ్‌లు ఉన్నాయన్నమాట. కాపర్ కలర్‌లో ఉన్న ఫ్రేమ్‌లనమాట. సో, కాపర్ కలర్ ఫ్రేమ్‌లు మ్యాచ్ అవ్వట్లేదనమాట. సో, నా దగ్గర గోల్డ్ షైన్ పెయింట్ ఉంది కదా! ఏషియన్ పెయింట్స్‌లోదే ఇది. సో, ఆయిల్ పెయింట్ అనమాట. ఆయిల్ పెయింట్ అయితే కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. స్టిక్కీగా ఉంటది కాబట్టి. సో, జాగ్రత్తగా వేసేస్తే గనక ఒక 2, 3 కోట్ల వరకు ఎయ్యాలనమాట. అంటే ఒకసారి మనం అప్లై చేసిన తర్వాత కొంచెం లైట్‌గా డ్రై అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ సెకండ్, థర్డ్ అట్లాగనమాట. అలా వేస్తూ పోతే మనకి కోట్ డ్రై అయిపోతుంది. చాలా షైన్‌గా ఉంటుంది. ఈ కార్నర్‌ని చేంజ్ చేశాననమాట నేను. అట్లా అంటే ముందు ఇట్లా ఉండేదనమాట. సో, ఒక ప్లాంక్ ఇలా వుడెన్ ప్లాంక్ అడ్డంగా పెట్టి దాని మీద ఇట్లా అరేంజ్ చేశాను. అయితే ఇదంతా తీసేసిన తర్వాత ఇంకొకసారి నేను ఇప్పుడు పెట్టిన అరేంజ్‌మెంట్ అయితే ఇగో ఇలా ఉందనమాట. ఈ టేబుల్ మీద నేను హైట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి ఇంకా అక్కడ కొన్ని చోట్ల మేకులు కొట్టిన నిషాన్‌లవి ఉన్నాయి. అవి మాత్రం కొంచెం పెయింట్ ఏయించి కొంచెం సరి చేయించాలి. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందనమాట. ఫోటో ఫ్రేమ్‌లు కృష్ణుడిది, వినాయకుడిది ఇటు సైడ్‌కొచ్చింది. నేను అటు సైడ్ ఏమో 3 టైర్ షెల్ఫ్ అన్నాను కదా! అది తీసుకొని ఇక్కడ పెట్టాననమాట. నేను చేసిన ఆర్ట్ అంతా కూడా అది కింద పెట్టి మిగతాదన్నీ ఇత్తడి సామాన్లతో డెకోర్ చేశాననమాట. ఈ కార్నర్ కూడా ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. కొంచెం ఇంట్లో చేంజెస్ చేస్తూ ఉంటే గనక మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్‌గా ఉంటుందనమాట. ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటే గనక కొంచెం బోర్‌గా అనిపిస్తుంది. సో, కొన్ని చేంజెస్ చేయటం వలన మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ కాన్ఫిడెన్స్ అంటే ఆహ్, ఇంట్లోనే ఉంటాం, మనం ఏం చేస్తాం అని అనుకోకుండా మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుందనమాట. సో, నేను కొన్ని చేంజెస్ ఇట్లా నాకొచ్చినట్టుగా నేను చేస్తూ ఉంటాననమాట. సో, అలాగే సోఫా కింద సీట్‌కైతే కవర్స్ లాస్ట్ టైం కుట్టాననమాట. సో, అదే సేమ్ క్లాత్‌లో కొంచెం కలర్ వేరియంట్ ఉన్నది. అంటే క్రీమ్ కలర్‌లో ఉన్నది కుషన్స్ కూడా కుట్టేశాను. సో, కుషన్స్‌కి కుట్టిన తర్వాత సేమ్ ఫ్యాబ్రిక్‌ని కౌచ్‌లకి కూడా కుట్టాననమాట. సో, ఈ సోఫా లుక్ అంతా కూడా ఓవరాల్‌గా కొంచెం చేంజ్ అయింది. బావుందని అనిపించింది. సో, ఈ లుక్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ నేను ఈ స్టాండ్ మిక్సరు యూజ్ చేస్తూ ఉంటాను. మీరు నా వీడియోస్‌లో చాలా మటుకు చూసే ఉండుంటారు. అయితే ఇది మిక్సింగ్‌కి, బైండింగ్‌కి, విస్కింగ్‌కి ఇంకా నీడింగ్‌కి చాలా బాగా పనిచేస్తుందనమాట. అయితే నాకు కొంచెం రైట్ హ్యాండ్ ప్రాబ్లమ్ ఉండడం వలన చపాతీ పిండికి ఇంకా చాలా వాటికి ఇది యూజ్ చేస్తూ ఉంటాను. సో, దానివల్ల నాకు చాలా ఫ్రీగా అయిపోయింది. చపాతీ పిండి అంటే నాకు రెగ్యులర్‌గా ఆల్మోస్ట్ రోజులో ఒక్కసారైనా చపాతీ తింటాం మేము. సో, దాని గురించి చపాతీ పిండి కానీ మెయిన్‌గా తీసుకున్నాననమాట. నేను ఆన్‌లైన్‌లోనే బుక్ చేశాను. అయితే ఇదేమైందంటే సమ్ ప్రాబ్లమ్ ఎలా వచ్చిందో తెలీదు కానీ టక్ అని విరిగిపోయిందనమాట. విరిగిపోతే అసలు ఏం జరిగిందన్నది మీకు తెలియడం గురించి నేను చెప్తున్నాననమాట. యాక్చువల్లీ మనం ఏదైనా వస్తువు అప్లయెన్సెస్ కానీ లేకపోతే ఏదైనా థింగ్ కొన్నప్పుడు దాని గురించి డీటెయిల్స్ మనం చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. అండర్ వారంటీ పాలిసీస్‌లో ఉంటే గనక మనకి కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా రీప్లేస్ అన్నది లేకపోతే సమ్ కైండ్ ఆఫ్
వాళ్ళ తరఫు నుంచి ఏదో ఒక హెల్ప్ ఉంటుందన్నమాట. అగారో కంపెనీ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారనమాట. లైక్ నాకు పోయిందని అనగానే నేను ఆగస్ట్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్. సో ఆగస్ట్కి 1 year అవుతుందన్నమాట. ఇది ఆగస్ట్ కన్నా అంటే ఆగస్ట్లో నేను బుక్ చేసిన తర్వాత ఒక 20 daysలో కొత్తది ఇచ్చేసారనమాట వాళ్ళు. యాక్చువల్లీ ఏమైంది, ఇది పోయిందని చెప్పగానే వాళ్ళు కస్టమర్ కేర్కి ఈమెయిల్ చేశాను. నేను కస్టమర్ కేర్కి మెసేజెస్లు అన్నీ పెట్టానమాట. వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నారు, ఎలా పోయింది ఏంటి అని అడిగారు అనమాట. వాళ్ళకి సర్వీస్ సెంటర్స్ అవి లేక ఇంకా డైరెక్ట్గా ప్రోడక్ట్ని రీప్లేస్ చేసి ఇచ్చేసారనమాట. సేమ్ 1000 వాట్లోదే, బట్ అప్గ్రేడెడ్ మిషన్ ఇచ్చారనమాట నాకు. అంటే నెక్స్ట్ లెవెల్. కలర్ ఒకటే చేంజ్ అయిందని చెప్పాలి. డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్ మిషన్ కదా, ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది అనిపించింది నాకు. నా దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోలేదు వాళ్ళు, సర్వీస్ ఛార్జ్ అని కానీ ఏమి తీసుకోలేదు. సో చక్కగా నాకు కొత్త మిషన్ రీప్లేస్ చేసి ఇచ్చేసారనమాట. యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే ఏదైనా సరుకు తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి చాలా జాగ్రత్తగా నోట్ డౌన్ అన్నా చేసుకోవాలి, లేకపోతే గుర్తుగా అన్నా ఉంచుకోవాలన్నమాట. ఆగస్ట్ జస్ట్ ఒక 2-3 days మిస్ అయి ఉంటే కనుక నాకు ఇది రీప్లేస్ అయి ఉండేది కాదనమాట. సో అది విషయం. తడిచింది కాకుండా వెదవనాటకాలు ఆడుతున్నావు నువ్వు. ఎందుకు తడిచావు? అక్కడ ఎందుకు తడిచావు అసలు? వాన వస్తే నీళ్ళు వస్తే పైనుంచి తడిచిపోతావు అలాగా? వెదవనాటకాలు ఆడితే కొట్టేస్తాను ఇప్పుడు దెబ్బలు. ఇటు ఏం కావాలి నీకు? ఇప్పుడు ఏం చేయాలి? ఇటు చూడు, ఇలా చూడు. నేను వీడియో తీయొద్దా? నేను డాడీకి చూపిస్తాను. డాడీ వచ్చాక డాడీకి చూపిస్తాను. ఎందుకు తీస్తున్నా వీడియో అని అడుగుతున్నావు. నేను వచ్చాక డాడీకి చెప్పకపోతే చూడు నీ పని. నీళ్ళల్లో ఎందుకు తడిచావు? ఎందుకు తడిచావు నీళ్ళలో? అసలు ఇలా తడిచిపోతే ఒళ్ళంతా కోటంతా ఖరాబ్ అయిపోతుంది కదా. బుద్ధుందా బుద్ధి లేదా నీకు? బుద్ధుందా బుద్ధి లేదా? సో ఇదండి ఈరోజు నా వీడియో. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషను అండ్ నేను చేసిన మేకవర్స్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జన్మాష్టమిలో ముందు కొట్టినట్టు కొట్టడం